ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు నేను నీ కోసం. సరే పొద్దున చూసుకోండి, డబ్బు సమస్య రేపు పొద్దున చూసుకోండి. పంపేస్తారు రా నా కొడక, వేస్ట్ నా కొడక. రేపు పొద్దున చూసుకోండి కదా. మా వాడితో మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు నేను నీ కోసం. రైట్ గా ఇటు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కోటంరెడ్డి హత్యకైతే ఒక 5గురు వీడియో అంటే ఒక 5గురు అయితే హత్యకి ప్రణాళిక చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్ అంతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్, మెయిన్ గా ఇప్పుడు ఎవరైతే 5గురు ఈ కోటంరెడ్డి హత్యకు ఒక ప్రణాళిక వేశారో అందులో రౌడీ షీటర్ శ్రీకాంత్ కు జగదీష్ అనే అతను ముఖ్య అనుచరుడుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? కోటంరెడ్డి ఏమైనా స్పందించారా దీనికి సంబంధించి? థ్యాంక్ యూ శాలిని. ఏదైతే ఈ రోజు 30 సెకండ్ల వీడియో నెల్లూరు రాజకీయాలనైతే మాత్రం అతలాకుతలం చేస్తుందనే చెప్పాలి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే హత్య చేస్తే డబ్బు అన్నటువంటి ఆ సంచలన వ్యాఖ్యలు అయితే మాత్రం ఈ రోజు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఈ రోజు ప్రజాప్రతినిధులకు భద్రత అయితే మాత్రం లేదు. ప్రజాప్రతినిధులకు భద్రతే ఒక ప్రమాదంలో పడినట్టు కూడా మనకు తెలిసిన పరిస్థితిలోనే చెప్పాలి. ఏదైతే రౌడీ షీటర్స్ అందరూ కూడా ఒక 5 మంది వ్యక్తులు, వాళ్ళలో 2 రౌడీ షీటర్లు కూడా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. వాళ్ళలో జగదీష్, మహేష్, వినీత్, మరొక 2 కూడా అక్కడ ఉన్నారు. కానీ ఇప్పటికే వాళ్ళ సంభాషణ ఏదైతే ఉందో వాళ్ళ సంభాషణ అంతా కూడా కోటంరెడ్డిని కానీ చంపేస్తే, కోటంరెడ్డిని తొదముట్టించేస్తే డబ్బు అన్నటువంటి ఆ వ్యాఖ్యలు చేయడం అనేది మాత్రం ఇప్పుడు సంచలనంతో చెప్పాలి. ఏదైతే జగదీష్ ఇప్పటికే కూడా గత వారం 10 రోజుల క్రితం జగదీష్ ని ఇప్పుడే రిమాండ్ కి తీసుకొని ఉన్నారు గంజాయి కేసులో. ఈ రోజు మహేష్ కానీ మిగతా వినీత్ కానీ మిగతా ఎవరైతే ఆ సన్నివేశంలో అక్కడ రూమ్ లో ఉన్నారో వాళ్ళపై అయితే మాత్రం పోలీసులు ఇప్పటికే ఎంక్వైరీ వేగవంతం చేశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దీని పట్ల అయితే మాత్రం ఇప్పుడే స్పందించడం, నేను పూర్తి వివరాలు తీసుకున్నాకే స్పందిస్తానని కూడా ఆయన తెలియజేసిన పరిస్థితి అని చెప్పాలి. అయితే గత వారం రోజుల క్రితం ఏదైతే 19వ తారీఖు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై హత్యాయత్నం చేసేందుకు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి 2 రౌడీ షీటర్లను 2 వ్యక్తులను కూడా అక్కడ పంపించారు. డ్రోన్ కెమెరా ఎగరేసి ఆయన క్వారీలో ఏదైతే ఆయన తొదమెట్టించాలని కూడా కత్తులతో కూడా అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ రోజు చూస్తే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేపై హత్యాయత్నం చేసేందుకైతే మాత్రం ప్రణాళికలు రచిస్తున్నట్టు కూడా ఒక రౌడీ షీటర్ బ్యాచ్ 30 సెకండ్ల వీడియో ఈ రోజు సంచలనం మారినటువంటి పరిస్థితి అని చెప్పాలి. ఏదైనప్పటికీ ప్రజాప్రతినిధుల భద్రతపై పోలీసులు కొంత ప్రశ్నార్థకమైన పరిస్థితి అని చెప్పాలి. పోలీసులు కూడా దీని పట్ల ఈ కేసు పట్ల అయితే మాత్రం చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. ఎవరైతే ఈ కాన్వర్జేషన్ లో ఉన్నారో ఈ కాన్వర్జేషన్ లలో జగదీష్ అనే వ్యక్తి ఇప్పటికే పోలీసులు అదుపులో ఉండడం కారణంతో జగదీష్ ని కూడా పోలీసులు విచారించిన పరిస్థితి అని చెప్పాలి. ఈ కేసు అంతా కూడా ఎవరైతే పెరోల్లో ఉన్నాడో పెరోల్ పై నిన్నటిదాకా కూడా రగడ ఎన్నో నిడిగుంట అరుణ ఏదైతే శ్రీకాంత్ కి సంబంధించినటువంటి బ్యాచ్, ఈ బ్యాచ్ అంతా కూడా వ్యాఖ్యలు కూడా తెలుస్తున్న పరిస్థితి. ఈ పూర్తి వ్యవహారం అంతా కూడాను ఏదైతే ఈ నిడిగుంట అరుణ గాని అలాగే అట్ ద సేమ్ టైమ్ శ్రీకాంత్ గాని జగదీష్, మహేష్, వినీత్ ఈ బ్యాచ్ అంతా కూడాను ఎందుకు ఎక్కడ కలిశారు, వీళ్ళ కాన్వర్జేషన్ అంటే నిడిగుంట అరుణ తోటి వీళ్ళందరూ మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే వీళ్ళు శ్రీకాంత్ కి సంబంధించిన అత్యంత సన్నిహితమైనటువంటి బ్యాచ్ ఇదంతాను. అయితే వీళ్ళు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎందుకు వీళ్ళకి ఆటంకం కలిగిస్తారు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎందుకు వీళ్ళు చంపాలనుకున్నారు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని తుదిమెట్టిస్తుంటే డబ్బు అంటే ఎవరు డబ్బు ఇవ్వబోతున్నారు అంటే కీలకమైనటువంటి ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమైనటువంటి దీన్ని మాత్రం ఖచ్చితంగా కూడా దీనిపై ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పాలి. కోటంరెడ్డిని శ్రీధర్ రెడ్డిని తుదిమెట్టిస్తుంటే డబ్బు ఎవరు ఇవ్వబోతున్నారు, ఈ హత్య వెనక ఎవరు ప్రణాళిక ఉంది అనేది మాత్రం పోలీసులు జరిపినటువంటి సమగ్రమైనటువంటి విచారణ కూడా జరిపాలనే పరిస్థితులు కూడా ఉన్నటువంటి ప్రమాదం అయితే ఉందని చెప్పాలి. ఏంటంటే కీలకమైనటువంటి అంటే వీళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులు, లక్షలాది మంది ఓటర్లు ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు, వీళ్ళు శాసనసభ్యులుగా ఉన్నటువంటి వీళ్ళకే భద్రత లేకపోతే ఈ నియోజకవర్గాల్లో ఉండే ప్రజలకు ఏ రకమైన భద్రత దొరుకుతున్న ప్రమాదం కూడా ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పాలి. నిన్న చూస్తే కావలి ఎపిసోడ్, ఈ రోజు చూస్తే కోటంరెడ్డి నెల్లూరు రూరల్ ఎపిసోడ్. ఈ రోజు అంటే రేపు ఎవరిపై అయితే మాత్రం ఈ రకమైనటువంటి వ్యూహరచనలు చేయబోతున్నారు
చేయబోతున్నారు. అంటే ఈ ప్రజాప్రతినిధులను తుగమట్టించేస్తే వాళ్ళు అడ్డ తొలగించుకున్నటువంటి వ్యూహాలు ఏమన్నా సరే జరుగుతున్నాయా అనేటటువంటి కోణంలో కూడా దీన్ని విచారణ జరిపించాలి. ఏదైతే ఈ రోజు నిడుగుంట అరుణ 3 రోజులు రిమాండ్ లో ఉన్నటువంటి నిడుగుంట అరుణ ఫోన్ లో అత్యంత కీలకమైనటువంటి ఆధారాలు, అంటే ఈమె ఎవరెవరితో ఫోన్ లో మాట్లాడింది, నిడుగుంటారు నాకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యవహారాలు, ఆమె 2 ఫోన్లో అలాగే 2 సిమ్ముల్లో ఉన్నటువంటి పరిస్థితుంది. అలాగే పెరోల్లో వచ్చి పెరోల్ రద్దయి జైల్లో వైజాగ్ జైల్లో ఉన్నటువంటి శ్రీకాంత్ గాని, నిన్న వారం రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నటువంటి జగదీష్ గాని, వీళ్ళందరినీ కూడా సమగ్రమైనటువంటి విచారణ జరిపితే గానీ ఈ రోజు ఈ హత్యకు సంబంధించినటువంటి కుట్రలు బయటపడేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పాలి. ఖచ్చితంగా దీని పట్ల పోలీసులు సమగ్రమైనటువంటి విచారణ జరపాలి. దీనిపై అయితే మాత్రం స్పష్టమైనటువంటి దర్యాప్తు చేపట్టకపోతే ప్రజాపతుల యొక్క భద్రత మనుగడ ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. శాలిని, చరిత్, ఇప్పుడైతే ప్రజాప్రతినిధుల హత్యకైతే కుట్ర జరుగుతున్నాయి, మనం చాలా రోజులుగా చూస్తున్నాం. సో ఇప్పటికైనా ప్రజాప్రతినిధులకు ఇంకా భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా? ఖచ్చితంగా నెల్లూరు జిల్లా అంటే శాంతి భద్రతలకు నిలమైనటువంటి జిల్లా. ఈ నెల్లూరు జిల్లాలో ఇప్పుడు ఏదైతే హత్య రాజకీయాలు నిన్నటి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఎపిసోడ్ కానీ, ఈ రోజు ఏదైతే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ఎపిసోడ్ కానీ, ఇవన్నీ కూడా చూస్తుంటే ఖచ్చితంగా కూడా ప్రజాప్రతినిధుల భద్రత మాత్రం మరింత పెంచాల్సిన పరిస్థితి ఉందని చెప్పాలి. అంటే ఆయన ఎప్పుడూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాడు శ్రీధర్రెడ్డి. పూర్తిగా కూడా అంటే ఇటు కావ్య కృష్ణారెడ్డి అంటే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కానీ శ్రీధర్రెడ్డి కానీ వీళ్ళు ఎప్పుడూ పీపుల్ ఇంటరాక్షన్ లో ఉంటారు. ఖచ్చితంగా కూడా వీళ్ళపై అయితే మాత్రం ఈజీగా అటాక్ చేసేందుకు కూడా ఆస్కారం అయితే ఉంది. అంటే వీళ్ళ భద్రత మాత్రం ఖచ్చితంగా ప్రశ్నార్థంగానే చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు రోజుకి గ్రీవెన్స్ పూర్తిగా కూడా వీళ్ళు గ్రీవెన్స్ తీసుకుంటుంటారు. వందలాది మందిని ప్రజలను కూడా కలుసుకున్న పరిస్థితి ఉంటుంది. వాళ్ళల్లో ఎవరైనా సరే గుర్తు తెలియని వ్యక్తులు వీరిపై ఏదైనా దాడి చేసిన తరువాత ఈ ప్రమాదం జరిగిన తర్వాత స్పందించేందుకంటే కూడా ముందే ఈ ఘటనల పట్ల మాత్రం ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు ఎదురవుతాయి. అంటే ఖచ్చితంగా ఈ పెరోల్కి సంబంధించినటువంటి వ్యవహారంతో అయితే మాత్రం నెంబర్ ఆఫ్ ఘటనలు వెలుగుచూస్తున్న పరిస్థితి అని చెప్పాలి. దీనిపై అయితే మాత్రం ఏదైతే నిడుగుంట అరుణ, అలాగే శ్రీకాంత్, ఈ జగదీష్, అలాగే మహేష్, ఈ వినీత్, వీళ్ళందరికీ కూడా సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి దర్యాప్తు, వీళ్ళ కాల్ డేటాలు, వీళ్ళ ఫోన్ వ్యవహారాలు, వీళ్ళ ఫోన్ డంపులు ఇవన్నీ కూడా సమగ్రమైన విచారణ జరపకపోతే వీళ్ళు ఇంకొక ప్రజాప్రతినిధికి కానీ ఇంకొక సామాన్య వ్యక్తులకు కానీ ప్రమాదం నుండి ఆస్కారం అయితే ఉంది. శాలిని, చరిత్ర, అసలు ఈ 5 రౌడీ షీటర్ల వెనుక ఎవరున్నారు? కోటంరెడ్డి ఎవరిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారా? కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు ఇప్పటి వరకైతే నోరు తెరవలేదు. ఈ 30 సెకండ్ల వీడియో పట్ల నేను కూడా సమగ్రంగా తెలుసుకుంటున్నాను. ఇప్పుడే నాకు తెలిసింది. అంటే మేమందరం కూడా అంటే అందరూ కూడా ఆయన స్పందిస్తారని చెప్పి మేమందరం కార్యాలయం దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. కానీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి నేను దీని గురించి పూర్తిగా సమాచారం తెలుసుకుంటే కానీ దీని గురించి నేను మాట్లాడను. ఖచ్చితంగా రేపు దీని గురించి నేను సమగ్రమైన సమాచారం తెప్పించుకున్న తర్వాత ఈ కుట్ర వెనక ఎవరున్నది మాత్రం ఖచ్చితంగా నేను బయట పెడతాను. ఖచ్చితంగా నేను రేపు మీడియా ముందుకు వస్తానంటూ కూడా కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి తెలియజేస్తున్నారు. అయితే ఈ హత్య వెనక ఎవరున్నారు అనేది మాత్రం కొంత ప్రశ్నార్థకమైనటువంటి పెద్ద నిగూఢమైనటువంటి రహస్యం దాగుంది. అంటే కోటమిరెడ్డి ఇక్కడ ఖచ్చితంగా మనం పాయింట్ చేయాల్సినటువంటి సందర్భం. కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిని చంపేస్తే డబ్బు అంటే ఎవరికి పోతున్నారు ఈ డబ్బు అనే దాన్ని మాత్రం ఖచ్చితంగా మనం క్షుణ్ణమైనటువంటి దర్యాప్తు చేపట్టాలి. అంటే డబ్బు అంటే కోట్ల లక్షల లేకపోతే ఇంకా ఎక్కువ కరెన్సీ చేతులు మారేటటువంటి అవకాశం ఉందా అనే దాని మీద కూడా సమగ్రమైనటువంటి విచారణ చేపట్టాల్సిన పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ రేపు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి మీడియా ముందుకు వచ్చి ఏం చెప్పబోతున్నది మాత్రం సర్వత్రి ఆసక్తి అనేది నెలకొని ఉంది. అంటే ఆయన చేసినటువంటి ఆరోపణలు, ఆయన ఈ జరిగినటువంటి 30 సెకండ్ల వీడియో పట్ల ఆయన ఏ రకంగా స్పందించబోతున్నది మాత్రం ఖచ్చితంగా దీని పట్ల ఇటు పోలీసు వర్గాలు ఇటు రాజకీయ వర్గాలు అత్యంత ఆసక్తిగా ఎదురు చూడబోతున్నట్టు ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. శాలిని, రైట్, థ్యాంక్ యూ చరిత్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.